జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదివి వినిపిస్తాను. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయం కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమును మీరు దాచబడుదురు. యూదా జనాంగాన్ని, యెరూషలేము ప్రజానికాన్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. వారికి ఒక ప్రమాదాన్ని జారీ చేస్తున్నాడు, ఒక తీర్పును వెలువరిస్తున్నాడు, శిక్షను ప్రకటిస్తున్నాడు. సిగ్గుమాలిన జనులారా కూడిరండి. ఏమని పిలుస్తున్నాడు యోధా జనాంగాన్ని? సిగ్గుమాలిన, షేమ్లెస్. మనం అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు సిగ్గు లేదా కొంచెం కూడా అంటాం. ఆ మాట వినగానే అవతల వ్యక్తికి విపరీతమైన కోపం వస్తుంది. నన్నంత మాట అంటావా, సిగ్గు లేదా అంటావా అని కోపగించుకుంటారా, నవ్వుతారా? ఒకవేళ సిగ్గు లేకపోతే నవ్వుతారు, సిగ్గుంటే ఎంత మాట అన్నావు నన్ను అని మీదికి వస్తారు, పెద్ద గొడవలు జరుగుతాయి. సిగ్గుమాలిన జనులారా కూడిరండి అంటే అది మంచి పదం కాదు. దేవుడు ఎంత కోపాన్ని లోపల పెట్టుకొని మాట్లాడుతున్నాడు అంటే, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయం గతించుతున్నది. సమయం ఎలాగుందంట? గతించిపోతుంది. ఎలా? గాలికి పొట్టు ఎగిరిపోయినట్టుగా. పొట్టు ఎగిరిపోవాలంటే పెద్ద గాలి అవసరమా? చిన్న గాలి ఉన్నా సరే పొట్టు ఎగిరిపోతుందా? అస్సలు ప్రయత్నం లేకుండానే, కష్టపడకుండానే పొట్టు ఎగిరిపోతూ ఉంటుంది. అలా రోజులు గడిచిపోతున్నాయి. మీలో మార్పు ఏమీ లేదు, మీరు కొత్తగా చేసిందేమీ లేదు. మీ రోజులు ఎలాగున్నాయంటే పొట్టు గాలికి ఎగిరిపోయినట్టుగా ఉన్నాయి. మీ రోజులు అలా గడిచిపోతున్నాయి అంతే. దేవుడు అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతించుతున్నది. దేనికి సమయం గతిస్తున్నది అంటే, విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. విధి నిర్ణయము కాకమునుపే దేవుడు ఒకటి విధించాడంట, ఒక నిర్ణయం చేశాడు. ఏంటి ఆ నిర్ణయము? మొదటి అధ్యాయం 7వ వచనంలో, ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంట? ఒక బలి సిద్ధపరిచాడంట. బలి అంటే తెలుసా? పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి జంతువుని తీసుకుని వచ్చి పెద్ద కత్తి, బలిచ్చే కత్తి చూసారు ఎప్పుడైనా మీరు? చాలా పెద్దగా ఉంటుంది అది. నాకు తెలిసి అది దాదాపు 5 కేజీల నుంచి 10 కేజీలు 15 కేజీలు బరువు ఉంటుంది. చాలా పొడవుగా ఉంటుంది అది. ప్రత్యేకంగా చేయిస్తారు దాన్ని. ఎందుకంటే పెద్ద దున్నపోతుని చూసారు మీరు? మామూలు దున్నపోతే ఓ రేంజ్లో ఉంటుంది, దేవర దున్నపోతు అని దాని మెడని మనం ఎలా పట్టుకున్నా సరే అబ్బదు, అంత వైశాల్యం ఉంటుంది, అంత లావు ఉంటుంది. అంత మెడ ఒకే దెబ్బతో తెగిపోవాలి. ఇక ఆ కత్తిని ఎలా తయారు చేయిస్తారు అంటే, ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. ఒక మనిషి ఎత్తేంత బరువు ఉంటుంది అది. దేవుడు ఒక బలిని సిద్ధపరిచాడంట. ఎవరిని నరకడానికి? దేవర దున్నపోతుల్ని, దేవర పొట్టేలని కాదు, యోధా జనాంగాన్ని నరకడానికి ఒక బలిని సిద్ధపరిచాడు. ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. ఆయన కొంతమందిని పిలిచాడంట. కొంతమంది కబురు పెట్టి, మీరు వచ్చేసేయండి, బయలుదేరండి మీరు అన్నాడంట. ఎవరు వాళ్ళు? బబులోనీయులు. గతంలో అష్షూరీయుల్ని ఈలగొట్టి పిలిచాడు, రండి, ఈ 10 గోత్రాల ప్రజలు మితిమీరి ప్రవర్తిస్తున్నారని పిలిచాడు.
వాళ్ళు వచ్చి సర్వనాశనం చేశారు. ఈసారి ఇంకో బలిని నిర్ణయించాడు. ఆ బలి యోధా జనాంగాన్ని వధించడానికి. ఎవరి చేత అంటే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు చేత బలి అర్పించడానికి పిలిచాడు, వారిని ప్రతిష్ఠించాడు. మీకు అర్థం కావడానికి ఈ గడిచినటువంటి నెల టీవీ ఆన్ చేస్తే, మొబైల్ ఆన్ చేస్తే ఎక్కడ న్యూస్ మనం చూసినా సరే ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం జరుగుతుంది. భీకరమైన యుద్ధం జరుగుతుంది. కొన్ని వేల మంది ప్రాణాలు గాల్లో గడిచిపోతున్నాయి. రక్తం ఏరులై పారుతూ ఉంది. కాళ్ళు చేతులు శరీరం తెగిపోతూ ఉన్నాయి. ముక్కలు ముక్కలుగా బాంబుల ధాటికి, ఆ రాకెట్ల ప్రయోగానికి, ఆ తోటాలకి పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోతున్నారు జనాభా. కొన్ని వేల మంది చనిపోయారు, ఇంకా చనిపోతారు. ఎప్పుడు ఆ యుద్ధం ఆగుతుందో తెలియదు. ఎక్కడి వరకు దాని ప్రభావం ఉంటుందో కూడా తెలియదు. బహుశా 7వ తారీఖు అనుకుంటాను. ఎప్పుడైతే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ దేశం మీద సుమారుగా 5,000 రాకెట్లతో దాడి చేశారు. తెల్లవారుజామున అందరు నిద్రపోతున్న సమయంలో, పండుగ చేసుకుంటున్నటువంటి సమయంలో, తెల్లవారుజామున పండుగ చేసుకుంటున్నారు వాళ్ళు, యూదులు, ధర్మశాస్త్రానికి సంబంధించి 5,000 రాకెట్లతో వర్షం కురిపించారు. వారిని రెచ్చగొట్టారు. బందీలుగా తీసుకుని వెళ్ళిపోయారు. చిన్నపిల్లలు, పెద్దలు అసలు తేడా లేకుండా వాళ్ళు ఎంతటి దారుణం చేశారు అంటే, ఒక 22 సంవత్సరాలు లేదా 23 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయిని, పెళ్లి కానటువంటి అమ్మాయిని ఇలా వెనకాలకి చేతులు విరగ్గట్టి, వెనకాల తాళ్ళతో కట్టి ఇలా లాక్కుని వెళ్తున్నారు. లాక్కుని వెళ్ళి ఆ వ్యాన్ లోపలికి నెట్టుతున్నారు. ఆ అమ్మాయి ఇలా వెనకాల చేతులు విరగ్గట్టేస్తుంటే ఇటువైపు నుంచి రక్తాలు కారిపోతున్నాయి ఆవిడకి, ఆ అమ్మాయికి. మరి నరికారేమో తెలియదు, లేకపోతే ఆ రాకెట్ల ప్రయోగంలో ఆ పేలుళ్ళకి గాయాలయ్యాయో తెలియదు. మొత్తానికి శరీరం అంతా రక్తపాతం అయిపోయింది. అలా రక్తపాతమైనటువంటి ఆ అమ్మాయిని ఇలా వెనకాలకి కట్టేసి ఇలా లోపల వ్యాన్లో కుక్కుతున్నారు, నెట్టుతున్నారు. తను ఏడుస్తూ ఉంది. ఎక్కడికి తీసుకుని వెళ్ళారా అంటే ఆ అమ్మాయిని సామూహికంగా అత్యాచారం చేయడానికి తీసుకుని వెళ్ళారు, రేప్ చేయడానికి తీసుకుని వెళ్ళారు. నాకు అనిపించింది, అంత రక్తాలు కారుతూ ఉంటే గాయాలైపోయినటువంటి ఆ శరీరం మీద అత్యాచారం చేయడానికి, రేప్ చేయడానికి వారికి మనసు ఎలా వచ్చింది? సాధారణమైన వ్యక్తి రక్తాన్ని చూసినప్పుడు కోరిక రాదు. ఆ వ్యక్తికి రక్తాన్ని చూస్తే కోరిక రాదు, సాధారణమైన వ్యక్తికి. కానీ వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళకి మానవత్వపు లక్షణాలు ఉండవు. మా నాన్న అంటూ ఉండే, నెమలి కంట్లో నీళ్లు గారుతూ ఉంటే బోయవానికి ముద్ద అని. వేటకెళ్ళాడు నెమలిని కొట్టడానికి, గురి పెట్టాడు, నెమలి తలకి గురి పెట్టాడు. అయితే దాని కంట్లోంచి నీళ్లు గారుతున్నాయి. బహుశా దాని జతపక్షి చనిపోయిందేమో, దాని పిల్లలు లేవేమో, దాని గుడ్లు ఎవరైనా తొక్కేశారేమో. ఏడుస్తుంది, అది ఎందుకో బాధపడుతుంది. అయ్యో ఆ నెమలి ఏడుస్తుంది అని వేటగాడు ఆ బాణం ప్రయోగించడం మానుకుంటాడా? ఆ అమ్మాయిని అలా రక్తసిక్తమైనటువంటి ఆ దేహం మీద అత్యాచారం చేశారు అంటే వాళ్ళు ఇంతకు మనుషులేనా? మనిషి రూపంలో ఉన్న మృగాల? బోయవాడికి, వేటగాడికి నెమలి కంట్లో నీళ్లు ఎలాగైతే కనికరాన్ని పుట్టించవో అలాగే ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి సామూహికంగా అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చంపారు, నరికి చంపారు అత్యంత పాశవికంగా. నాకు తెలిసి ఆ అమ్మాయి సింహానికి దొరికింటే ఆ సింహం అమాంతం మెడను కరుచుకొని విదిలించి ఉంటే 2 సెకండ్లలో ప్రాణం పోయి ఉండేది, తర్వాత తిని ఉండేది. అది సింహం మెడను పట్టుకొని ఇలా విదిలిస్తే ఆ మెడలో ఉన్నటువంటి ఆ వెన్నెముక విరిగిపోయి 2 సెకండ్లో ప్రాణం పోయి ఉండేది, తర్వాత తిని ఉండేది. సింహం కంటే క్రూరమైనటువంటి వ్యక్తులు, రక్తసిక్తమైన ఆ దేహాన్ని అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే వాళ్ళను ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. క్రూర మృగం కూడా అంత దారుణంగా ఒక వ్యక్తిని చంపలేదు, దానికి చేత కాదు. అలాంటి పాశవిక
చర్యని హమాస్ ఉగ్రవాదులు చేశారు. ఇలాంటివి వీడియో తీసి వాళ్ళని పంపించారు మరలా ఇజ్రాయెల్ దేశానికి, చూడు మేము ఎంత మొనగాళ్ళమో అని. వెంటనే ఇజ్రాయెల్ దేశానికి కోపం, బాధ, అవమానం, ఉక్రోషం, ఆ ఉగ్రత, వారి బాధ, వారి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే సైన్యానికి ఆర్డర్ ఇచ్చాడు ప్రధానమంత్రి, ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఒక్క హమాస్ తీవ్రవాది కూడా మిగలకూడదు, ఇది నా టార్గెట్. ఒక్కడు కూడా మిగలకూడదు, ఇది నా టార్గెట్. ప్రపంచ దేశాలు మర్చిపోండి, ఐక్యరాజ్య సమితిని మర్చిపోండి, అవన్నీ నేను చూసుకుంటాను. మీ టార్గెట్ ఏంటంటే ఒక్కడు కూడా మిగలకూడదు. వెంటనే సైన్యం చేసిన పని ఏంటంటే రాకెట్లు తీసి లాంచర్లో పెట్టేసింది, గురి పెట్టింది గాజా వైపు, గాజా స్థావరాల వైపు గురి పెట్టింది. కొన్ని వేల రాకెట్లు లాంచర్లో పెట్టి టైం సెట్ చేశారు. ఇన్ని గంటలకి అటువైపు పడాలి, గాజా మీద పడాలి, పలానా హాస్పిటల్ మీద, పలానా స్కూల్ మీద, పలానా కార్యాలయం మీద, పలానా బిల్డింగ్ మీద, మొత్తం టార్గెట్ అంతా రెడీ అయిపోయింది. కొన్ని వేల రాకెట్లు, కొన్ని లక్షల మంది సైన్యం గాజా వైపు తిరిగాయి, ప్రయాణం చేస్తున్నాయి. యుద్ధ ట్యాంకర్లు, మిస్సైల్స్ మొత్తం అన్ని విధాలా చుట్టుముడుతున్నారు. ఇక ఎందుకని? ఉగ్రత, కోపం, ఉక్రోషం, బాధ, అవమానం. బెంజమిన్ నెతన్యాహు కోపం వచ్చింది, నా దేశ ప్రజల్ని ఇంత ఛిద్రవద గావించారు. నేను ఒక ఉదాహరణ చెప్పాను మీకు అంతే. అలా కొంతమంది స్త్రీలు తీసుకుని వెళ్తే, అలా వెళ్ళినటువంటి స్త్రీలు చాలామంది గర్భంతో ఉన్నారు, కడుపుతో ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? చాకు తీసుకొని వాళ్ళ గర్భాన్ని చింపి బ్రతికుండగానే ఆ బిడ్డలను బయటికి తీసి ఫుట్బాల్ ఆడుకున్నారు ఆ బిడ్డలతో. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? బ్రతికున్న ఆ స్త్రీలని కడుపును చింపి ఆ బిడ్డలు బయటికి లాగి ఫుట్బాల్ ఆడుకున్నారు ఆ చిన్న బిడ్డలతో, ఆ చిన్న శిశువులతో. ఎంత క్రూరంగా ప్రవర్తించారు. దాన్ని మరలా వీడియో తీసి చూడు మా గొప్పతనం అని ఇజ్రాయెల్ పంపించారు. ఒక్కడు కూడా మిగలకూడదు, ఏరేస్తాను అందరినీ. మొత్తం సైన్యానికి ఆర్డర్ ఇచ్చాడు. రాకెట్లన్నీ లాంచర్లో పెట్టారు, టైం సెట్ చేశారు, టార్గెట్ సెట్ చేశారు. మొత్తం సైన్యం అంతా గాజా వైపు మళ్ళింది. యుద్ధ ట్యాంకర్లు, మిసైల్స్, వాళ్ళ దగ్గర ఎంత టెక్నాలజీ ఉందో అంత టెక్నాలజీ గాజా వైపు గురిపెట్టారు. మిగలరిక హమాస్ వాళ్ళు. అలా సెట్ చేసి ఒక ట్వీట్ చేశాడు ఆ ఐడిఎఫ్ సైన్యాధికారి. ఒక ట్వీట్ చేశాడు, ఒక వార్త పంపించాడు గాజా ప్రజలకి. మీకు 24 గంటల సమయం ఇస్తున్నాం, ఓ గాజా ప్రజలారా, మీరేం చేయలే, కానీ మీ లోపల ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాదులు ఇదంతా చేశారు, వాళ్ళని వదిలిపెట్టను. అయితే ఈ యుద్ధంలో మీరు చనిపోకుండా ఉండాలి అంటే మీకు 24 గంటల సమయం ఇస్తున్నాం, 24 అవర్స్ టైం ఇస్తున్నాం. ఆల్రెడీ రాకెట్స్ టార్గెట్ ఫిక్స్ అయిపోయింది, టైం ఫిక్స్ చేశాను. మొత్తం నా టెక్నాలజీ అంతా గాజాను తుడిచిపెట్టడానికి మళ్లించాను. అయితే మధ్యలో అమాయకులైన మీరు చనిపోకుండా 24 గంటల సమయం ఇస్తున్నా, మీరు ఎటు పరిగెడతారో పరిగెత్తండి. ఉత్తర గాజాను టార్గెట్ చేశాను, అక్కడే ఉన్నాయి హమాస్ కార్యకలాపాలన్నీ అక్కడే జరుగుతున్నాయి. అయితే అమాయకులు మీరు చనిపోకుండా 24 అవర్స్ టైం ఇస్తున్నా, 24 గంటల సమయం ఇస్తున్నా, మీరు ఎటు పరిగెడతారో పరిగెత్తండి. 24 గంటల తరువాత ఒక్క సెకండ్ ఆలస్యం కాకుండా నేను సెట్ చేసినటువంటి రాకెట్లన్నీ విరుచుకు పడతాయి, చనిపోతే నా సంబంధం లేదు అని ఒక ట్వీట్ చేశారు ఐడిఎఫ్ ఆ చీఫ్. 24 గంటలు అంటే ఎలా కుదురుతుందండి? నేను వెళ్ళనండి, నా కాళ్ళు సరిగ్గా లేవండి, నా కళ్ళు కనిపించవండి, నాకు ఆరోగ్యం లేదండి, చిన్నపిల్లలు ఉన్నారండి, నిన్ననే ఆపరేషన్ చేసుకున్నానండి, ఆపరేషన్ థియేటర్లో ఉన్నానండి, నన్ను ఎలా వెళ్ళమంటావు? ఇలాంటి మాటలు చెబితే ఏం జరుగుతుంది? కొన్ని వేల రాకెట్లకి టార్గెట్ సెట్ అయింది. నేరుగా నీ హాస్పిటల్ మీదే గురి ఉంది, నీ బిల్డింగ్ మీదే గురి ఉంది. 24 గంటల తర్వాత ఎవడో రక్షించలేండి నిన్ను. శిథిలాల కింద చల్లా చెదురైనటువంటి శరీరంగా తయారవుతావు, తెగిపోతావు, ముక్కలైపోతావు. నీకు కాళ్ళు నడవడానికి పనికి రాకపోయినా పరిగెత్తాల్సిందే, నీకు కళ్ళు కనిపించకపోయినా పరిగెత్తాల్సిందే, నీవు ఆపరేషన్ థియేటర్లో ఉన్నా సరే ఆపరేషన్ మధ్యలోనే ఆపి పరిగెత్తాల్సిందే.
ముసలివాడివైనా, చిన్నపిల్లవాడివైనా, గర్భిణివైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే 24 గంటల లోపు స్కూటర్లోనే వెళ్తావో, కారులోనే వెళ్తావో, బస్సులోనే వెళ్తావో, నడుచుకుంటూ వెళ్తావో, నీ ఇష్టం. 24 గంటల్లో ఉత్తర గాజాను ఖాళీ చేయకపోతే నిన్ను ఎవడూ రక్షించలేడు. నేను మంచివాడిని కాబట్టి, మీ హమాస్ లాగా ఉగ్రవాదిని కాదు కాబట్టి 24 గంటల తర్వాత సెట్ చేశాను నా టార్గెట్ని. పరిగెత్తండి, ప్రాణాలు రక్షించుకోండి అనేటువంటి ట్వీట్ చేశారు. వెంటనే ఉన్న పలంగా, న్యూస్ అందిన వెంటనే ఉన్న పలంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెత్తడం ప్రారంభించారు. ధనవంతులు లేడు, పేదవాళ్ళు లేడు, ముసలివాళ్ళు లేడు, వయసులో ఉన్నవాళ్ళు లేడు, స్త్రీ లేదు, పురుషులు లేడు, ప్రతి ఒక్కరూ ఆ వార్త అందిన సెకండ్లలో పరిగెడుతున్నారు. అంతే. ఏం తీసుకోలే, బట్టలు తీసుకోలే, వస్తువులు తీసుకోలే, డబ్బు తీసుకోలే. ఎందుకంటే 24 గంటల్లో కిలోమీటర్లు పరిగెత్తాలి. సాధ్యమయ్యే పనేనా? మాకు భోజనం ఉందా, నీళ్ళు ఉన్నాయా, బట్టలు ఉన్నాయా, ఏం పట్టించుకోలే. వార్త అందింది, పరిగెత్తడం ప్రారంభించారు. అంతే. ఎందుకని? రాకెట్తో చెప్పలేం నేను ముసలివాడినని, మిస్సైల్తో చెప్పలేం నాకు నిన్ననే ఆపరేషన్ అయిందని, తోటాలతో ఎదురుగా నిలబడి అభ్యర్థన చేయలేం నేను పరిగెత్తలేకపోయానని. మీద పడుతున్న ఆ రాకెట్లు మన బాధని, మన గోడుని, చిన్న బిడ్డ, ముసలోడు పట్టించుకోవే. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి కోపం వస్తే ఇది పరిస్థితి, గాజా పరిస్థితి. ఇక్కడ దేవుడు అంటాడు 2వ అధ్యాయం 1వ వచనంలో, సిగ్గుమాలిన జనులారా కూడి రండి. యూదులను పిలుస్తున్నాడు దేవుడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి. హమాస్ మీద యుద్ధం ప్రకటించి ఇశ్రాయేల్ దేశం. కానీ ఇక్కడ దేవుడు మొత్తం యూదులతో మాట్లాడుతున్నాడు. మీరందరూ అలాగే ఉన్న నా దృష్టికి. హమాస్ వాళ్ళు ఆ స్త్రీని అంత దారుణంగా వాళ్ళు చంపారు కదా. చిన్న చిన్న శిశువుల్ని కడుపులోంచి లాగి ఆ పిండాలని ఫుట్బాల్ ఆడుకున్నారు కదా. ఆ 2-3 వీడియోలు చూస్తేనే అంత కోపం వస్తే బెంజమిన్ నెతన్యాహుకి. ఇజ్రాయెల్ దేశంలో చెడిపోయారు ప్రజలు, చిన్న పెద్ద లేకుండా. ఎవడికి తోచినంత పాపాన్ని వాడు చేస్తూనే ఉన్నాడు. దేవుడు బలిని సిద్ధపరిచాడు, రాకెట్లు ఎక్కిపెట్టినట్టుగా ఇశ్రాయేల్ దేశం హమాస్ మీదకి. దేవుడు బలిని సిద్ధపరిచాడు, తాను పిలిచిన వారిని ప్రతిష్ఠించాడు, బబులోను కబురు పెట్టాడు, బబులోను రాజుకు ప్రేరేపణ ఇచ్చాడు, బయలుదేరు యోదయ దేశం మీదకి. అటువైపు శత్రువు బయలుదేరుతున్నాడు. వీళ్ళకి అర్థం కాలే. దేవుడు ట్వీట్ చేస్తున్నాడు, నేను బలిని సిద్ధపరిచాను నిన్ను నరకడానికి. నీవేం చేస్తున్నావు? ప్రతి విశ్రాంతి దినాన, ప్రతి పండగ పేరుతో నీకు సమయం దొరికినప్పుడల్లా బయలుకి, విగ్రహాలకి, ఆకాశంలో నక్షత్రాలకి, సూర్య చంద్రులకి, నువ్వు పెట్టుకున్నటువంటి బొమ్మలకి, నువ్వు కట్టుకున్నటువంటి బలిపీఠాలకి బలిస్తున్నావు. చూసావా? నేను నిన్ను నరకబోతున్నా. నీవు జంతువులు నరుకుతున్నావు, నేను నిన్ను నరకబోతున్నా. బబులోను రాజును ప్రతిష్ఠించాను, టైం సెట్ చేశాను, టార్గెట్ సెట్ చేశాను. టార్గెట్ సెట్ చేసి ఇప్పుడు దేవుడు ఒక ప్రకటన చేస్తున్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి. పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతించుచున్నది. టైం సెట్ చేశాడు, సమయం నిర్ణయం అయిపోయింది. పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతించుచున్నది. కానీ మీరు రావటంలే. విధి నిర్ణయం కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. ఇజ్రాయెల్ ప్రధాని అదే చెప్పాడు, ఇజ్రాయెల్ ఐడిఎఫ్ చీఫ్ అదే చెప్పాడు. 24 గంటల సమయంలో ఖాళీ చేయకపోతే మీ ప్రాణాలకి మేము ఎలాంటి ఉత్తరవాదులం కాము. 24 గంటల సమయం ఇస్తున్నాం, పరిగెత్తండి. దేవుడు అదే అంటున్నాడు, విధి నిర్ణయం కాకమునిపే రండి నా దగ్గరికి. యెహోవా కోపాగ్ని మీ మీదికి కుమ్మరించబడక ముందే రండి ఆయన దగ్గరికి. సిగ్గుమాలిన జనులారా అని పిలుస్తున్నాడు. ఎందుకు సిగ్గుమాలిన జనులారా అంటున్నాడు ఆయన? ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, ఏమి మిగలకుండా, యోదయ దేశంలో ఏమి మిగలకుండా ఊడ్చివేస్తా. చీపురుతో చెత్తను ఊడ్చినట్టు ఊడుస్తా, ఏమి ఉండదు. 3వ వచనం, మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను. ఇదే యెహోవా వాక్కు.
మనుషులను వదిలిపెట్టను, జంతువులను వదిలిపెట్టను, ఆకాశ పక్షులను వదిలిపెట్టను, సముద్ర మత్స్యములను వదిలిపెట్టను అంటే ఆది కాండంలో దేవుడు అలా చేస్తాడు. ఆయన సముద్ర మత్స్యాలను చేశాడు, భూమి మీద జంతువులు చేశాడు, ఆకాశంలో పక్షులను చేశాడు, తర్వాత మనిషిని చేశాడు కదా. అలా ఆది కాండంలో ఎలాగైతే సమస్తం మంచిగా చేశానో ఈసారి ఏమీ లేకుండా మొత్తం తుడిచిపెట్టేస్తా, ఊడ్చేస్తా ఏమీ లేకుండా. ఎంత కోపంగా ఉన్నాడు ఆయన అన్నది మనకు అర్థం కావాలి. 4వ వచనం, నా హస్తమును యోదావారి మీదను యెరూషలేము నివాసుల మీదను చాపి బయలు దేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులకు వారిని, దాని అర్చకులను నిర్మూలన చేసేదను. యోధా దేశంలో ఎవరున్నారంట? బయలు దేవత యొక్క భక్తులు. యోధా దేశంలో బయలు దేవత భక్తులు ఏంటి? యెహోవా సరిపోలేదా? యెహోవా సరిపోలే. కారణం ఏంటంటే యెహోవా పరిశుద్ధుడు. ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని ఆజ్ఞాపిస్తాడు. అంత పరిశుద్ధంగా ఉండడానికి మనకి ఇష్టం లేదు కాబట్టి బయలుదేవతను తెచ్చుకొని ప్రతిష్ఠించుకున్నారంట. సిగ్గుందా వీళ్ళకి? వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళకి కొలనూలు కొలిచి ఇది మీ దేశం అని ఇచ్చింది ఎవరు? ఈరోజు స్థిరపడిన తర్వాత బయలుదేవుని తీసుకొచ్చి పెట్టుకున్నారు. సిగ్గుందంటారా? నీకు దేశం ఇచ్చింది ఎవరు? ఆ దేశంలో సేవించబడాల్సింది ఎవరు? దేశం నిండా బలిపీఠాలు కట్టుకున్నావు, దేశం నిండా విగ్రహాలు పెట్టుకున్నావు, దేశం నిండా అన్ని జనుల దేవి దేవతను తీసుకొచ్చి పెట్టుకున్నావు. మరి యెహోవా సిగ్గుందా కొంచెమైనా? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? అసలు ఎవరు నీకు ఉన్నిని, జనపనారుని, ఆహారాన్ని, నూనెను, తైలాన్ని నీకు ఇచ్చింది ఎవరు? నిన్ను దేశంగా రాజ్యంగా చేసింది ఎవరు? యెహోవా కాదా? ఆయన విడిచిపెట్టి ఇప్పుడు బయలుదేవతలకి భక్తులు తయారయ్యారంట యోధా దేశంలో. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, మొత్తం ఊడ్చివేయబోతున్నా. 5వ వచనం, మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కు వారిని యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజును దాని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణం చేయవారిని నేను నిర్మూలన చేసేదను. మిద్దెల మీదకి ఎక్కి ఆకాశ సమూహాలకి మ్రొక్కుతున్నారంట. అర్ధరాత్రి పూట మిద్దె మీదకి ఎక్కి ఆకాశ సమూహాలు అంటే చంద్రుణ్ణి, నక్షత్రాలని, గ్రహాలని, వాటిని మొక్కుతున్నారంట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు ఒక మాటని. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరులు కొల్పబడి నీ దేవుడని యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజించుకుంటున్నట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. దేవుడు స్పష్టంగా చెప్పాడు మోషే ద్వారా. ఆకాశం వైపు చూచి మరులు కొల్పబడి. మరులు కొల్పబడి అంటే ఇంత ప్రపంచానికి వెలుగిస్తున్నాడండి. మరి సూర్యుడు దేవుడు కాకపోతే మరెవరండి? ఇది మరులు కొల్పబడడం. ఆది కాండంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు, భూమి మీద వెలుగిచ్చేదానికి సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను చేశాడు ఆయన. ఋతువులు తెలపడానికి, కాలాలను, సమయాలను తెలపడానికి దేవుడు ఆకాశంలో ఈ సమూహాన్ని తయారు చేస్తే సూర్యుని దేవుడిగా చేసుకొని, చంద్రుడిని దేవుడిగా చేసుకొని మిద్దె మీదకి ఎక్కి ఆకాశ సమూహాన్ని పూజిస్తున్నారంటే ఇశ్రాయేలీలు. మరి ధర్మశాస్త్రం ఏం చేశారు? ధర్మశాస్త్రం చదవలేదా? 4వ అధ్యాయం 19వ వచనం ద్వితీయోపదేశకాండంలో సూర్య చంద్ర నక్షత్రాలకి, గ్రహాలకి, నక్షత్రాలకి నమస్కారం పెట్టకండి, మరులు కొల్పబడకండి అని దేవుడు చెబితే సిగ్గుందా వీళ్ళకి? అసలు మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని, అలా ఆకాశ సమూహాన్ని మ్రొక్కుతున్నారు కదా. మరలా ప్రమాణం ఎవరి పేరిట చేస్తున్నారంట? యెహోవా పేరును బట్టి ప్రమాణం చేసేది మరలా యెహోవా పేరును బట్టి. అర్ధరాత్రి పూట నమస్కారం పెట్టేది నక్షత్రాలకి, చంద్రుడికి, గ్రహాలకి. సిగ్గుందంటారా? యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజను దాని నామమును బట్టి యెహోవా నామాన ప్రమాణం చేస్తున్నారు. బయలుదేవత తమకు రాజు అంట. ఇశ్రాయేలులకి, యూదులకి రాజు ఎవరు? యెహోవా కాదా? సైన్యములకు అధిపతి యెహోవా కాదా? బయలుదేవత పేరును బట్టి ప్రమాణం చేస్తున్నారంట, యెహోవా పేరును బట్టి ప్రమాణం చేస్తున్నారంట. 2 రకాల జీవితాలు. అటు యెహోవా అంటారు, ఇటు బయలు అంటారు. పగటిపూట యెహోవా అంటారు, అర్ధరాత్రి మిద్దె మీదకి ఎక్కి ఆకాశ సైన్యానికి నమస్కారం పెడతారు. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలన చేసేదను. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి, ఆ పదం చూసారా?
విసర్జించి, ఎవరిని విసర్జించారు? యెహోవాను విసర్జించి చుట్టుపక్కల దేవీ దేవతను తీసుకొచ్చుకున్నారు, ఆకాశ సైన్యానికి నమస్కారం పెడుతున్నారు. కాబట్టి నేను వారిని నిర్మూలన చేస్తానని మాట్లాడితే 7వ వచనంలో ప్రభు అయిన యెహోవా దినము సమీపం ఆయను, దేవుడు నిర్ణయించినటువంటి ఆ బలి దినం సమీపమైంది. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనంగా ఉండుడి. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులు అన్య దేశస్తుల వలె వస్త్రం వేసుకుని వారందరినీ నేను శిక్షింతును. అన్య దేశస్తుల వలె వస్త్రములు వేసుకుని వారిని, అన్య దేశస్తుల వలె వస్త్రం వేసుకుని వారిని అంటే అర్థం ఏంటి? యూదులు ఎలా వస్త్రాలు వేసుకోవాలి దేవుడు చెప్పాడు, అన్య దేశస్తుల వలె వస్త్రాలు వేసుకునేవారు అంటే మీకు అర్థం కావడం చెప్తారు. ఎవరైనా క్రైస్తవుడు అయ్యప్ప స్వామి మాలేస్తున్నాడు అనుకో, ఎలా ఉంటుందో అలా అనమాట. అన్య దేశస్తుల వలె వస్త్రాలు వేసుకునే వారిని నేను శిక్షిస్తాను అంటే యూదులు ఎలా వస్త్రాలు వేసుకోవాలి అనేది మీకు తెలియదా? అన్య దేశస్తుల్లాగా వారి దేవీ దేవతలకి వారి పూజారులు ఎలాగైతే బట్టలు ధరిస్తారో అలాంటి వస్త్రధారణ మీరు వేసుకుని, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దేవుళ్ళకి మాల వేశారు మీరు. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్తుల వలె వస్త్రములు వేసుకుని వారందరినీ నేను శిక్షించును. మరియు ఇండ్ల గడపను దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోనూ బలాత్కారంతోనూ నింపు వారిని ఆ దినమందు నేను శిక్షించును. వీళ్ళు చేసిన తప్పులేంటో జపనే చెబుతున్నాడు. మరియు ఇండ్ల గడపను దాటి వచ్చి ఏం చేస్తున్నారంట? ఇండ్ల గడపను దాటి వచ్చి, ఇంగ్లీష్లో లీప్ ఓవర్ అని ఉంటుంది. లీప్ ఓవర్ అంటే చెంగుమని ఎగరడం, లీప్ అంటే చెంగుమని ఎగరడం. ఇండ్ల గడపలు దాటి బయటకు వస్తున్నారంట. గడపలు దాటడం ఏంటి అంటే, మనం సమూయేలు గ్రంథం చూసినప్పుడు యెహోవా నిబంధన మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళి వారి దాగోను గుడిలో పెట్టినప్పుడు దాగోను ఆ ద్వారబంధం మీద ఆ వాకిట పడి ఉంటాడు కదా, తెగిపోయి వాకిట పడతాడు కదా. అప్పటి నుంచి ఫిలిష్తీయులు ఆ దాగోను గుడి గడపను తొక్కడం లేదు అనే మాట ఉంటుంది అక్కడ. దాగోను గుడి గడపను తొక్కడం లేదు, గడపను తొక్కడం లేదు, ఆ ద్వారబంధాన్ని. మరి ఏం చేస్తున్నారు? దాటి వెళ్తున్నారు. ఎందుకు దాటి వెళ్తున్నారు? ఈ గడప మీదంటే మన దాగోను పడిపోయాడు కాబట్టి ఆ గడపను మనం తొక్కినప్పుడు దాగోను అపవిత్రం చేసినట్టు అని గుడి గడపను దాటి వెళ్తున్నారు తప్ప గుడి గడపను తొక్కడం లేదు. సరే, ఫిలిష్తీయులు ఆ గడపను తొక్కకుండా దాటుతున్నారు అంటే, ఎగురుతున్నారు అంటే ఇది వారి సెంటిమెంట్. మరి యూదులు ఎందుకు గడపను దాటుతున్నారు? అప్పుడప్పుడు మనం వాకిట్లో నిలబడుకుంటాం. వాకిట్లో నిలబడుకోగానే మన బైబిల్ ఏమాత్రం ఎక్కించుకున్నటువంటి మేధావులు ఉంటారు క్రైస్తవంలో. రే, వాకిట్లో నిలబడొద్దు. ఏమైంది వాకిట్లో నిలబడితే? అటు లోపలికైనావో ఇటు బయటకైనారా, ఆ గడపలో నిలబడొద్దు. వీళ్ళను ఏమిటితో కొడితే సిగ్గొస్తో నాకు తెలియదు, కానీ నువ్వు యేసుప్రభువు నమ్ముకున్నావు కదా, యేసుప్రభువు నమ్ముకుంటే నీకేంటి సెంటిమెంటు? ఇప్పుడు హైందవులు అనుకో, వాళ్ళ గ్రంథాల్లో అలా ఉంది కాబట్టి వాళ్ళు పాటిస్తారు. మరి యేసుప్రభువు నమ్ముకొని నువ్వు లోపలికైనావో బయటకైనారా, అక్కడ నిలవబడొద్దంటే నిన్ను దేంతో కొట్టాలి చెప్పు? మరలా నన్ను తప్పుగా అనుకుంటారు. దేవుడే అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడిరండి. నేను అన్నానా? ఫిలిష్తీ దేశంలో వాళ్ళు దాగోను గుడి గడప తొక్కడం లేదంటే అర్థం ఉంది, కానీ మీరెందుకని గడపను చెంగుమని దాడుతున్నారు? మాలేసుకున్నారు, దాగోను మాలేసుకున్నారు కాబట్టి గడపను తొక్కం మేము. ఎందుకని? గడపలో దాగోను తెగిపడ్డాడు కాబట్టి. ఏంటి మీ దేశంలో తెగిపడ్డా? మీ దేవుడు దాగోన్ని ముక్కలు ముక్కలుగా నరికిన దేవుడు కదా, మీరెందుకు దాడుతున్నారా? సిగ్గు లేదా కొంచెం కూడా? చరిత్ర తెలీదా? అదంతా మాకు తెలియదండి. దాగోను మాలేసుకున్నప్పటి నుంచి అన్నీ బాగా జరుగుతున్నాయండి. మనకు లాజిక్, రీజనింగ్ ఏమొద్దు, మనకి బుర్ర ఉపయోగించం. పేరుకు మాత్రమే అంత గుజ్జు ఉంటుంది లోపల, పేరుకు మాత్రమే. నేను చదువుకునేటప్పుడు ఒక హోటల్కి వెళ్ళేవాడిని, సంగటి హోటల్కి. మేమిద్దరం బాగా ఫ్రెండ్స్ అనమాట. నేను వెళ్ళగానే నా కోసం తీసి పెట్టుంటాడు అంత మెదడు, మేకపోతే మెదడు ఉంటుంది కదా, అంత తీసి పెట్టుంటాడు అనమాట. ఒక ఫుల్ మెదడు తీసి పెట్టుంటాడు. ఎంత ఒక మెదడు అంటే 30 రూపాయలు. ఎంత? 30 రూపాయలు. అంత ఉంటుంది, ఎంత ఉంటుంది గుజ్జుగా.
దాన్ని తీసి నా కోసం పక్కన పెట్టుంటాడు. సార్ తెమ్మంటారా? ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యాం కదా, అదొక అభిమానం ఆయనకి. ఎవరికి లేకపోయినా నా కోసం పెట్టుంటాడు అనమాట. నేను వెళ్ళగానే ఆ మెదడు తీసుకొస్తాడు. అది తినేటప్పుడు నేను అనుకుంటాను, అరే మొత్తం మేకపోతు మెదడు 30 రూపాయలా? అదేం సాఫ్ట్వేర్ చేయట్లేదు కదా, ఉండాలి కాబట్టి అంత మెదడు ఉంది అంతే. అదేం పెద్దగా లోకాన్ని ఉద్ధరించే ఆలోచన ఏమి ఉండదు దానికి. ఉంటాయా? మేకపోతు పట్టుకొని మీరేమనుకుంటారు? విదేశాల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివించాలనుకుంటారా? లే, 10,000 వస్తుంది, 10,000 నికాసుగా జేబులో ఉంది అనుకుంటారు, అంతే కదా. అలా మనకు కూడా ఉంది అంత మెదడు, అంతే. అంత మెదడు ఉంది తప్ప దానివల్ల ఏ ఉపయోగం లే, ఆలోచన లే. బయట వాళ్ళు ఏదైనా మాట్లాడారు చేశారంటే అర్థం ఉంది, కానీ బైబిల్ పట్టుకొని వాళ్ళు ప్రవర్తించినట్టే మనం ప్రవర్తిస్తే ఆ 30 రూపాయల మేకపోతు మెదడుకి నీ తల్లో ఉన్న మెదడుకి ఏ తేడా లేదు. నాకు తెలిసి అదే బెటర్. ఎందుకంటే 30 రూపాయలకైనా అమ్ముడుపోతుంది. నీ మెదడు ఎందుకు పనికిరాదు, కుళ్ళిపోవడం తప్ప చచ్చిన తర్వాత. చచ్చేలోపు దీన్ని వాడాలి. ఏం చేయాలి? చచ్చి ఎటు కుళ్ళిపోతుంది అది పురుగు బట్టి, ఆ లోపు దీన్ని వాడాలి. దీన్ని వాడితే వెళ్ళి దాగోను మాలేసుకున్నాడు మనోడు. ఎవరు? యూదులు. అన్య దేశస్తుల వలె వస్త్రాలు వేసుకున్న వారిని శిక్షిస్తాను అని చెప్పిన తర్వాత ఇంటి గడపలు దాడుతున్నారంట, చెంగుమని ఎగురుతున్నారంట గడప దగ్గరకు వచ్చి, జంక పిల్లలు ఎగిరినట్టు. ఏ అమ్మో, గడప తొక్కకూడదండి, దాగోను మాలండి ఇది. మీ ఇంట్లో పడ్డా దాగోను? మీ ఇంట్లో నరకబడ్డా? అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అది నా బాధ. నువ్వు లోపలికైనా పో, బయటికైనా రా, ఏమవుతుంది మధ్యలో ఉంటే? అక్కడ ఎవరో దేవుడు ఎవరో రాక్షసుని చంపేశాడంట. ఎక్కడ? గడప మీద. నేను ఇది ఒక్కటే చెప్పటంలే, ఇలాంటివి ఎన్నో ఎన్నో క్రైస్తవ్యంలో. అంతెందుకు, మొన్న ఒక ఆయన బండి తీస్తున్నాడు, నన్ను ప్రార్థన పిలిచాడు. అన్న ప్రార్థన చేద్దురా అన్నాడు. నేను వెళ్ళాను, ప్రార్థన చేస్తున్నాను. ఆమె అనేటప్పటికీ ఎదురుగా పిల్లి చెంగుమందుకి అలా వెళ్ళింది. అబ్బా అన్న అంటున్నాడు. ఏమైందన్న అంటే పిల్లి ఎదురు వచ్చింది. మరి పిల్లి ఎదురు వచ్చిన దాన్ని అంతగా పట్టించుకున్న ఈ మేధావికి నా ప్రార్థన ఎందుకు? కాసేపు ఉండి నీళ్లు తాగి మరలా ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. సిగ్గుమాలిన జనులు అంటారు ఇలాంటి వాళ్ళని. మీరు కూడా పాటిస్తారా? మంచం మీద కూర్చొని కాళ్ళు లోపకూడదు, చెయ్యి ఊనుకొని అన్నం తినకూడదు, నక్షత్రాలు లెక్క పెడితే పులిపూరులు వస్తాయి. ఉన్నాయి ఇలాంటివి, మీకు కూడా ఉంటాయి. మీరు కూడా తోట దగ్గర దిష్టి బొమ్మ పెడతారా? పెట్టరా? బయట వాళ్ళంటే దిష్టి బొమ్మ పెట్టారని అర్థం ఉంది, కానీ మనం ఎందుకు పెడుతున్నాం దిష్టి బొమ్మ? దిష్టి ఉందా? ఒక పాస్టరమ్మ నాకు ఫోన్ చేసి ఒక అమ్మాయి ఫోటో పంపించమని అడిగింది. ఫోటో పెట్టాను నేను, ఏది పెళ్లి సంబంధం కోసం. వెంటనే ఫోన్ చేసి, అదేంటి బ్రదర్, ఆ అమ్మాయి చేతిలో బైబుల్ లేదు. అబ్బాయి బైబుల్ చూసి ఇష్టపడతాడా? అమ్మాయిని చూసి కదా. పెళ్లి చూపులు కానీ ఫోటో పంపించమంది. నేను ఫోటో పంపించాను. ఫోటో పంపిస్తే అవతల నుంచి ఆ పాస్టరమ్మ, వీళ్ళకి తెలివి బాగా ఎక్కువ, పాస్టరమ్మలకి పాస్టర్ అంటే తెలివి ఎక్కువ ఉంటుంది. అదేంటి చేతిలో బైబుల్ లేకుండా ఫోటో పెట్టావు? నాకు సందేహం వచ్చింది. ఇంతకు వాడు బైబుల్ చూసి ఇష్టపడతాడా, అమ్మాయిని చూసి ఇష్టపడతాడా? సర్లే అని మరలా ఫోన్ చేసి, అమ్మ ఆ చేతిలో బైబుల్ అంట పట్టుకొని ఫోటో తీసి పంపించమా? పంపిస్తాను, వాళ్ళు విపరీత భక్తులు ఉన్నట్టున్నారు అని చెప్పాను. ఆవిడ బైబిల్ పట్టుకొని ఫోటో పంపించింది. ఈసారి బైబిల్తో ఫోటో పెట్టాను. ఫోన్ చేసి అడుగుతుంది, అన్న ఇంతకు వాళ్ళు ఏమిట్లు, అన్న ఇంతకు వాళ్ళు ఏమిటి? మరి బైబిల్ ఫోటో ఎందుకు నీకు? వాళ్ళు ఏమిటోళ్ళు అని అడిగే పోరంబోకు వ్యక్తివి నువ్వు. నీకెందుకు బైబిల్ చేతిలో బైబిల్ లేదే అని అడిగినప్పుడు నీ బతుకెట్టు ఉండాలా? బైబిల్లో చెప్పినట్టే ఉండాలి కదా. ఫోటోలో మాత్రం చేతిలో బైబిల్ ఉండాలంట. ఇంతకు వాళ్ళు ఏమిటోళ్ళు చెప్పు. నీకు బుద్ధి ఉందా కొంచెమైనా? ముందు ఫోటో చూసి వాళ్ళు ఏమిటోళ్ళు అంటే అర్థం ఉంది, కానీ రెండోసారి మరలా బైబిల్తో ఫోటో దిగి అది పంపించుకొని ఇంతకు వాళ్ళు ఏమిటోళ్ళు అంటే బైబిల్ అలా చెప్పిందా? దేవుడు మనిషిని ఎన్ని కులాలుగా విభజించాడు చెప్పండి?
ఒక్కనే చేశాడు, ఆ ఒక్క నుంచే స్త్రీని చేశాడు, వారిద్దరి నుంచి సమస్త మానవాళ్ళని చేశాడు. ఇది బైబిల్ చెప్పింది. ఒక్కడికి పుడితే మన కులాలు ఎన్ని, మన గోత్రాలు ఎన్ని? ఒక్కటేనా కాదా? నీకు యాక్సిడెంట్ అయితే నేను బ్లడ్ ఇచ్చినా సరే నీకు సరిపోతుందంటే మన ఇద్దరు రక్తం ఒకటేనని అర్థం. అమెరికాలో ఉండనేలే, నేను రక్తం ఇస్తే వాడికి సెట్ అవుతుంది. ఆటవిక ప్రజానీకంగానేలే, వాడు రక్తం ఇస్తే నాకు సెట్ అవుతుంది అంటే మనమంతా ఒకటి కాదా? భారతదేశంలో పెట్టుకున్నారు, కులాలు గోత్రాలు పెట్టుకున్నారు, వాళ్ళకి మంచిది. మరి నువ్వు బైబిల్ పట్టుకొని బైబిల్ చంకలో పెట్టి ఫోటో పంపించాలంట, పంపించాను. ఇంతకి వాళ్ళు ఏమిట్లు అంటే, నేను ఆవిడని అంటాంలే, ఆవిడని ఆధారం చేసుకుని ఇలాంటి పూర్వమొగ్గాలు అందరిని అంటున్నా. ఎందుకు అంటున్నానంటే దేవుడు అన్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, విధి నిర్ణయమైంది, బబులోను రాజును ప్రతిష్ఠించాను, బలి సిద్ధపరిచాను. మీరేమో అర్ధరాత్రి పూట మిద్దెల మీదకి ఎక్కి ఆకాశ సమూహాలకు నమస్కారం పెడుతున్నారు, బయలుదేవత రాజని ప్రమాణం చేస్తున్నారు, అన్ని దేశస్తులాగా వస్త్రాలు వేసుకున్నారు, మాల వేసుకుంటున్నారు, మీ ఇంటి గడపలు దాటుతున్నారు, దూకుతున్నారు తొక్కకుండా. సిగ్గుందా మీకు అసలు? మీకు నేను ధర్మశాస్త్రం ఇచ్చాను, వాక్యంలో ఉన్నదాన్ని కాకుండా బయట దాన్ని ఎందుకు చేస్తున్నారు? సిగ్గుందా మీకు అని అడుగుతున్నాడు దేవుడు. అలాగే ఈరోజు క్రైస్తవుల పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయంటే కులాన్ని ఆధారం చేసుకుని జరుగుతాయి, కట్నాలు తీసుకుని జరుగుతాయి. మీకు మాట చెప్పమంటారా? ఇది జఫన్యా గ్రంథమా? జఫన్యా ఎవరు ఇంతకీ? రాజు. ఆయన ఏం పని చేశాడు? ప్రవక్త పని చేశాడు. జఫన్యా తర్వాత శాస్త్రి అని ఉందా? జఫన్యా శాస్త్రి అని ఉందా? ఇక్కడ మన క్రైస్తవులు ఉన్నారు మేధావులు, ఆయన పేరేంటంటే జఫన్యా శాస్త్రి అంట. ఇక్కడ జఫన్యా అని ఉంది బైబిల్లో. నువ్వెందుకని శాస్త్రి అని పెట్టుకున్నావు అంటే నువ్వు బాపనోడు అని మాకు తెలియాలన్నమాట ఇప్పుడు అర్జెంటుగా. మీకు అర్థమైందా? చర్చిలో కులం వచ్చేసింది. జఫన్యా ఉంది బైబిల్లో, నువ్వేమో జఫన్యా శాస్త్రి పెట్టుకున్నావు. అంటే నువ్వు శాస్త్రివి, మేము ఇమ్మీడియట్గా చేతులు కట్టుకొని నీ కాలుముక్త బాంచన అనాలా? అంతేనా నీ ఉద్దేశం? శామ్యూల్ రెడ్డి, బైబిల్లో శామ్యూల్ ఉన్నాడు. శామ్యూల్ రెడ్డి ఎక్కడున్నాడు? మన క్రైస్తవ్యంలో భ్రష్టు పట్టిన క్రైస్తవ్యంలో శామ్యూల్ రెడ్డి వచ్చాడు. డేవిడ్ శర్మ, సొలోమోన్ వర్మ అంటే నువ్వు రాజు అన్నమాట. డేవిడ్ శర్మ అంటే నువ్వు బాపనోడు అన్నమాట. మలాకి చౌదరి అంటే నువ్వు కమ్మ అన్నమాట. కులం ఎక్కడికి పోలా చూసారా? ఎంత జాగ్రత్తగా తెచ్చుకున్నావు లోపలికి. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించాడని బైబిల్ చెబితే ఆ బైబిల్ పట్టుకొని నతనీయులు చౌదరి అన్నావంటే నిన్ను చెప్పెత్తు కొట్టాలా వద్దా చెప్పు? నేనంటున్నానా బైబిల్ అంటుందా? సిగ్గుమాలిన జనులారా కూడి రండి. సిగ్గుమాలిన జనులారా అంటే నీకు జఫన్యా అని పేరు పెట్టుకోవాలంటే జఫన్యా అని పెట్టుకో, ఇష్టం లేదా నీ ముందు పేరే తగలబెట్టుకో, క్రైస్తవాన్ని వదిలిపెట్టేసాయి. అదే కులాన్ని లోపలికి తీసుకుని వచ్చి ఒకడేమో శామ్యూల్ రెడ్డి, ఇంకొకడేమో డేవిడ్ వర్మ, ఇంకొకడేమో అనిల్ శర్మ, ఈ మిగిలిన వాళ్ళంతా అలగా జనం. అంతే నేను ఉద్దేశం. మీకు అర్థమైంది? అర్థం కాలేదా? ఈయన జఫన్యా శాస్త్రి, ఆయనేమో శామ్యూల్ రెడ్డి, ఆయనేమో మలాకి చౌదరి, ఈ మిగిలిన వాళ్ళంతా మాలామాదిగా. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉందా? అర్థమైపోలే? ఇదంతా మాలామాదిగ బ్యాచ్. అక్కుండేది మాత్రం శామ్యూల్ చౌదరి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి. క్రైస్తవ్యం, ఏ క్రైస్తవ్యం అయితే ప్రపంచానికి బోధించాలో ఇది తప్పని, అదే క్రైస్తవ్యం కులాన్ని నెత్తిన పెట్టుకుంటే ఇంకెవడు బోధిస్తాడు క్రైస్తవ్యానికి? ఏ యూదుడైతే ధర్మశాస్త్రాన్ని ఇతరులకు చెప్పి వెలిగించాలనో అదే యూదుడు దాగోను మాల వేసుకుంటే ఇంకెవడు చెబుతాడు ప్రపంచానికి? ఏ యూదుడైతే ఆకాశ నక్షత్రాలను పూజించకూడదని చెప్పాలో వాడే అర్ధరాత్రి మిద్ది మీదకి ఎక్కి నమస్కారం పెడుతూ ఉంటే ఇంకెవడు ప్రపంచాన్ని బాగు చేస్తాడు? ఏ క్రైస్తవుడైతే బైబిల్ని పట్టుకుని ప్రపంచాన్ని మార్చాలనో వాడే అన్య సంప్రదాయాలని, కులాలని, గోత్రాలని, పద్ధతుల్ని, మూఢనమ్మకాలు అన్నీ గొప్పగా నెత్తి మీద వేసుకుంటే ఇంకెవడు ప్రపంచాన్ని చెప్తాడు? సిగ్గుమాలిన జనులారా కూడి రండి. విధి నిర్ణయం కాకమునుపే, యెహోవా ఉగ్రత మీ మీదకి రాకమునుపే, సమయం గతించిపోతుంది. పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా సమయం గతించిపోతూ ఉంది. 14వ వచనం,
యెహోవా మహాదినము సమీపమాయెను. దేవుడేమో ఉగ్రత దగ్గరకు వస్తుంది, సమీపమైంది. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రంగా వచ్చుతున్నది. ఆలకించుడి, యెహోవా దినం వచ్చుతున్నది. పరాక్రమశాలుడు మహారోధనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనము కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘమును గాఢాంధకారమును కమ్ము దినము. ఆ దినమున ప్రాకారము గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదము వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి కనుక నేను వారి మీదకి ఉపద్రవం రప్పింపబోతున్నాను. వారు గ్రుడ్డి వారి వలె నడిచెదరు, వారి రక్తం దుమ్ము వలె కారును, వారి మాంసం పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నాడు. దేవుడేమో ఇంత ఉగ్రతను కుమ్మరించడానికి సిద్ధంగా ఉంటే వీళ్ళేమనుకుంటున్నారంట? 12వ వచనం, ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును. యెరూషలేములో ఇంకెవరైనా మిగిలారా అని దీపం పట్టుకొని వెదికి మరీ చంపుతాను నేను. ఇది దేవుని కోపం. యెరూషలేములో ఎవరు లేకుండా దీపం పట్టుకొని వెదికి మరీ చంపుతాను నేను అని దేవుడు చెప్తూ ఉంటే, మట్టి మీద నిలిచిన ద్రాక్షారసం వంటి వారే. మట్టి మీద నిలిచిన ద్రాక్షారసం అంటే తెలుసా మీకు? తెలియదు కదా. మీరు ద్రాక్షారసాన్ని కొట్టండి, ఆ మిక్సీలో ద్రాక్షారసాన్ని కొట్టండి, దాన్ని ఒక గ్లాసులో పోసి 1 గంట సేపు పక్కన పెట్టేసండి. నీళ్ళన్నీ పైన తేలుతాయి, కింది వైపు ఏముంటుంది? దాని తోళ్ళు, దాని గుజ్జంతా కింది వైపు వస్తుంది. ఆ బాటిల్ ఇలా ఊపండి, ఊపినప్పుడు పైన నీళ్లు కదులుతాయి కానీ కింద ఉన్నటువంటి ఆ గుజ్జు కదలదు. దాన్ని మడ్డి అంటారు. మడ్డి అంటే ఆ బాటిల్ ఎంత ఊపినా సరే పైన కదులుతాయి నీళ్లు తప్ప ఆ మట్టి కదలదు. అలా మనోళ్ళు యెరూషలేములో నిశ్చింతగా ఉన్నారు. దేవుడేమో టార్గెట్ ఫిక్స్ చేసి బబులోనీయులను పిలిచి సర్వనాశనం చేస్తారని జపన్య ద్వారా ప్రకటిస్తూ ఉంటే వీళ్ళు ఎలాగున్నారు? మట్టి మీద ద్రాక్షారసం ఎంత నిశ్చలంగా ఉంటుందో, అస్సలు తొనకుండా ఉంటుందో అలా నిశ్చలంగా ఉన్నారు. అలా నిశ్చలంగా ఉండి ఏమనుకుంటున్నారంట? మట్టి మీద నిలిచిన ద్రాక్షారసం వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకుని వారిని శిక్షించును. చూడండి తమాషా. మట్టి మీద నిలిచిన ద్రాక్షారసం వంటి వారై నిశ్చింతగా నిమ్మలంగా కూర్చొని ఎంతమంది ప్రవక్తలు చెప్పినా సరే ఏమాత్రం ఊగటంలే. బాటిల్ని షేక్ చేసి ఎలాగైతే నీళ్ళు కదులుతాయి కానీ మట్టి కదలదో అలా ఎంతమంది ప్రవక్తలు వచ్చి ప్రవచనాలు చెప్పినా సరే అస్సలు కదలటంలా. మట్టి మీద నిలిచిన ద్రాక్షారసం వంటి వారే యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని. వాళ్ళ మనసులో ఏముంది తెలుసా? దేవుడు శిక్షించడండి. అచ్చం మనలాగే పూర్వంబోకు కార్యక్రమాలు అన్నీ చేస్తాం. ఈ ఆదివారం మొదలుపెట్టి వచ్చే ఆదివారానికి ఈ మధ్యలో 6 రోజులు మనం చేసే కార్యక్రమాలు ఏంటంటే అన్నీ పూర్వంబోకు వ్యవహారాలే, అన్నీ పూర్వంబోకు సిగ్గులేని పనులన్నీ చేస్తాం. దేవుడు అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడరండి అని. అది మనకు కూడా ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న వాళ్ళే అంత సిగ్గు లేకుండా బ్రతికితే అసలు ధర్మశాస్త్రం అంటే డెఫినేషన్ కూడా తెలియకుండా దానికి స్పెల్లింగ్ కూడా రాకుండా బ్రతుకుతున్నాం చూసారు. మనం ఇంకెంత సిగ్గుమాలి బ్రతుకుతూ ఉంటాం. ఈ ఆదివారం మొదలుకొని వచ్చే ఆదివారం ఈ మధ్యలో 6 రోజుల్లో సిగ్గులేని పనులన్నీ చేస్తాం. మనసులో ఏమనుకుంటాం తెలుసా? దేవుడిని శిక్షిస్తాడండి. కొన్ని చర్చిలో తెలుసా మీకు నరకం గురించి బోధించరు, శిక్ష అని చెప్పరు, దేవుడు కోపపడతాడు అని చెప్పరు. ఏం చెప్తారు తెలుసా? మీకు 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లల్ని మీరు నరకంలో వేస్తారా? లేదు, వేయము. మరి దేవుడు ఎందుకు వేస్తాడండి? అబ్బా, ఏమి లాజిక్ చూసారా? మరి యేసుప్రభు జోకేశాడు అనమాట కొత్త నిబంధనలో. అక్కడ ఏడ్పును పండు కొరుకుటి ఉంటాయని యేసుప్రభు జోకేశాడా? పూర్వముఖ లాజికలు అంటారు వీటిని. మనకి 10 మంది పిల్లలు ఉంటారంట, మన పిల్లల్ని నరకంలో వేయమంట. ఇది తండ్రి మనసు అంట. కాబట్టి దేవుడు కూడా మనల్ని నరకంలో వేయడంట. ఒకవేళ నరకంలో వేసినా సరే మరలా నరకంలో ఒక టెస్ట్ పెడతాడంట ఆయన. ఏది బ్రిడ్జ్ కోర్సు లాగా టెస్ట్ పెడతాడంట. మరలా అక్కడ సువార్త అంగీకరిస్తే పరలోకాన్ని తీసుకుంటాడంట. శాశ్వతంగా నరకాన్ని పంపించడంట. మరి యేసుప్రభు తమాషా చెప్పాడా? అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు ఏడుస్తారు,
యుగయుగాలు నరక శిక్ష అని యేసు తమాషా చెప్పాడా? ఈరోజు చాలా చర్చలు నరకం గురించి మాట్లాడరు, పాపం గురించి మాట్లాడరు, ఎంతసేపు నా దీవెనల ఆశీర్వాదాల గురించి మాట్లాడతారు. నేనేం మాట్లాడుతున్నాను అంటే, మట్టి మీద నిలిచిన ద్రాక్షారసం వంటి వారై యెహోవా మేలు చేయడంట, కీడు చేయడంట. ఆయన మేలు చేయడంట, ఆయన కీడు చేయడంట. మనల్ని పట్టించుకోడబ్బా ఆయన, మనం ఏం చేసినా పట్టించుకోడు ఆయన. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈరోజు చర్చిలో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఇలాంటి వాళ్ళే ఉన్నారు. దేవుడు శిక్షించడు, ఏం చేసినా సరే సాగిపోతుంది. సారీ, ఆల్రెడీ టార్గెట్ ఫిక్స్ అయింది అక్కడ. ఇంతకు ముందే శత్రువు బయలుదేరాడు, బబులోను రాజు బయలుదేరాడు, సైన్యం అంతా సిద్ధపరచబడింది. నీకు తెలియలే. ఈరోజు అంటే న్యూస్ మీడియా ఉంది కాబట్టి ప్రతిదీ న్యూస్లో వస్తుంది. ఆ రోజు న్యూస్ మీడియా లేదు. అక్కడి నుంచి బయలుదేరితే నెలల కొద్ది ప్రయాణం చేస్తే యెరూషలేముకి వస్తారు. నీకెలా తెలుసు? ఇక్కడ నీకు తెలియదు. అలా దివాని మీద, సోఫా మీద కూర్చొని మట్టి మీద నిలిచిన ద్రాక్షారసంలాగా తొనకుండా బెనకుండా యెహోవా మేలు చేయడు, కీడు చేయడు. ఆయన పట్టించుకోడండి. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందండి అని అనుకుంటున్నాం. యెహోవా దినం సమీపమైంది, అతి శీఘ్రంగా వస్తుంది. అది విధి నిర్ణయం కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీద కుమ్మరించబడకముందే సిగ్గుమాలిన జనులారా కూడిరండి అని జపన్య ప్రకటిస్తున్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు జపన్య అలాగే మాట్లాడతాడండి, ఇర్మియా అలాగే మాట్లాడతాడండి, మీకా అలా మాట్లాడతాడండి, యెషయా అలాగే మాట్లాడతాడండి. వీళ్ళకేం పని ఉండదండి. వీళ్ళు బ్రతకలేరండి, బ్రతికే వాళ్ళని చూసి ఓర్చుకోలేరండి. సినిమాకు వెళ్ళొద్దంటారు, షికారుకి వెళ్ళొద్దంటారు, వ్యభిచారం చేయొద్దంటారు, దొంగతనం చేయొద్దంటారు. మీరు చేయరు, చేసే వాళ్ళని చూసి ఓర్చుకోలేరు. ఏం బ్రతుకురా మీది? అలాగే ఉంటుంది. ఇప్పుడు యెహోవా దినం రాదని దేవుడు మేలు చేయడంట, కీడు చేయడంట. ఆహా, నిజమా? కాస్త ఆగు. బయలుదేరిన సైన్యం అక్కడ. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, విధి నిర్ణయం కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే కూడిరండి. ఇంతకు వీళ్ళ కాన్ఫిడెన్స్కి ఇవ్వాలి. ఇన్ని పాపాలు చేస్తూ కూడా, ఇన్ని దరిద్రపు కార్యాలు చేస్తూ కూడా యెహోవా మేలైన చేయడంట, కీడైన చేయడంట. మీ కాన్ఫిడెన్స్కి 5 లక్షలు ఇచ్చినా తక్కువ లేదన్న ఆయన. చేసే పనులేమో పోరంబోకు పనులు, కానీ మనసులో ఏముంది? యెహోవా కీడు చేయడంట. ఐగుప్తు దేశంలో నుంచి ఆయన కనాన్ దేశాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఎంతమంది చనిపోయారు తెలుసా? ఎంతమంది రాలిపోయారు తెలుసా? 20 లక్షల మంది ఇశ్రాయేలు రాలిపోయారు అరణ్యంలో, పాపం చేసిన కారణం చేత. ఆయన సనిగారు, గొనిగారు, రాలిపోయారు. చూడలేదా? చరిత్ర తెలీదా? మరలా ఇప్పుడు అనుకుంటున్నాం యెహోవా కీడు చేయడు. ఎంత కాన్ఫిడెన్సో కదా. ఈరోజు చర్చిలో కూడా మనం సకల పాపాలు చేసి నా అంత పరిశుద్ధులు లేడు, నా అంత పరిశుద్ధురాలు లేరు అనేటట్టు కూర్చున్నాం. ఎంత కాన్ఫిడెన్స్ అంటే, మన కాన్ఫిడెన్స్కి ఇవ్వాలి 10 లక్షలు చెక్ అప్పుడే ఇవ్వాలి. కాన్ఫిడెన్స్ చేసేటువంటి పోరంబోకు పనులు. కానీ మనం అనుకునేది ఏంటంటే, నేను దేవుని ప్రజ. ఎలా అవుతావు? చీకటికి వెలుగుతో సంబంధం ఏంటి? చీకటి కార్యాలు చేసి నేను వెలుగు సంబంధం ఎలా అనుకుంటావు? సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతించుతున్నది, రోజులు గడిచిపోతున్నాయి. యేసు ప్రభుని ఎవరైనా నమ్ముతున్నారు అంటే, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని వచ్చేవాడు కదా క్రైస్తవుడు అంటే. ఒక్కసారి నేను పాపిని, నన్ను క్షమించమని పశ్చాత్తాపడితే మరలా పాపాన్ని ఎలా చేస్తున్నాం? అలాంటి పాపాత్ములతోనే సంఘం ఈరోజు నింపబడింది. సార్వత్రిక క్రైస్తవ సంఘం సిగ్గుమాలిన క్రైస్తవ్యం. ఏ ప్రభువైన యేసుక్రీస్తు వారైతే పాపం కోసం ప్రాణం పెట్టాడు మనల్ని క్షమించడానికి, అదే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని పాపం చేయడానికే ఆయన నమ్ముకుంటున్నాము అంటే సిగ్గుమాలిన క్రైస్తవ్యం కాదా? చూడండి 2వ వచనం, విధి నిర్ణయం కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినం రాకమునుపే కూడిరండి. ఇప్పుడు దేవుడు ఒక వెసులుబాటు కల్పిస్తున్నాడు మనకి. ఎలాగైతే ఇజ్రాయెల్ దేశం రాకెట్లన్నీ ఎక్కుపెట్టి టైం సెట్ చేసి, టార్గెట్ సెట్ చేసి ఒక ట్వీట్ చేసింది, 24 గంటల సమయం ఇస్తున్నా, 24 అవర్స్ టైం ఇస్తున్నా, పారిపోండి అని చెప్పింది. ఆ 24 గంటల్లో పారిపోయిన వాళ్ళు రక్షించబడినట్టు. ఒకవేళ 24 గంటలు కూడా సమయం ఇవ్వకుండా రాకెట్ ప్రయోగిస్తే అందరూ చచ్చిపోతారు. దేవుడు కూడా బబులోను దేశాన్ని ఎక్కుపెట్టాడు, బబులోను సైన్యాన్ని ఎక్కుపెట్టాడు, బలిని సిద్ధపరిచాడు, ఒక ప్రకటన చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రకటన అంటే 3వ వచనం, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఒకవేళ అనే మాట ఉంది అక్కడ.
చూడండి ఎంత అద్భుతమైన మాట. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదకండి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత నుండి మీరు దాచబడుదురు. దేవుడు ఎంత ఉపద్రవాన్ని ఇచ్చినా సరే అందులో తప్పించుకునేదానికి దారిని కూడా చూపెట్టే ఉపద్రవాన్ని తీసుకుని వస్తాడు. నోవహు కాలంలో ఆయన కోపం వచ్చింది, అందరినీ తుడిచిపెట్టాలనుకున్నాడు. ఒక ఓడను సిద్ధపరిచాడు. అందరికి చెప్పు, వెళ్ళి ఓడలోకి రమ్మని చెప్పు. అందరూ ఎగతాళి చేశారు. ఏమైనా పిచ్చా నీకు? ప్రపంచం మునిగే వర్షం వస్తుందా ఏంటి? ఊర్లో ఓడ కడుతున్నావే అన్న వాళ్ళంతా మునిగి చచ్చారు. ఓడైతే దేవుడు కట్టించాడా? జంతువులు రక్షించబడ్డాయి, మనుషులు పోయారు. సొదొమ గొమొర్రా నాశనం చేసేటప్పుడు లోతు, నీకు ఎవరైనా బంధువులు ఉన్నారా? వెళ్ళి పిలువు వాళ్ళని, నేను రక్షిస్తా. పిలిస్తే వాళ్ళు ఏమన్నారు? ఎగతాళి చేశారు లోతుని. ఏంటి పిచ్చా నీకు? ఆకాశం నుంచి వర్షం పడుతుందేమో కానీ అగ్ని పడుతుందా? పిచ్చా నీకేమైనా? పోయారు. ఇక్కడ కూడా దేవుడు జఫన్యా ద్వారా ప్రకటించి, జఫన్యా నేను బలిని సిద్ధపరిచాను, అందరిని నాశనం చేస్తాను, పక్షుల్ని, జంతువుల్ని, మనుషుల్ని, సముద్ర మత్స్యాలు మొత్తం తుడిచిపెట్టేస్తాను. అయితే ఒకవేళ ఎవరైనా మారుమనసు పొందుతారేమో, ఒకవేళ ఎవరైనా నన్ను వెతుకుతారేమో, ఒకవేళ ఎవరైనా తమ్ము తాము తగ్గించుకుంటారేమో, ఒకవేళ తమ్మును తాము తగ్గించుకొని నీతిని వెతుకుతారేమో, నన్ను వెతుకుతారేమో, వారిని నేను రక్షిస్తాను, వారిని నేను దాచిపెడతాను. యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయం గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత నుంచి మీరు దాచబడతారు. ఈరోజు నీకు నాకు దేవుడు ఇస్తున్న ప్రకటన ఇదే. మీరు పాపాలు చేస్తున్నారు, సిగ్గుమాలిన పనులు చేస్తున్నారు, నాకు తెలుసు, నా కళ్ళెదురుగానే చేస్తున్నా, నాకు తెలుసు. అయితే ఒక అవకాశాన్ని ఇస్తున్నా, మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పొందండి. మనకు ఒక అవకాశం ఉంది. ఇజ్రాయెల్ దేశం ఎక్కుపెట్టింది, మొత్తం గాజా మీదకి ఎక్కుపెట్టింది, 24 గంటల సమయం ఇచ్చింది. దేవుడు కూడా మనకి అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే, మారు మనసు పొందితే నేను మిమ్మల్ని దాచిపెడతాను, మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని వదిలిపెడతాను. అవకాశాన్ని చేజెక్కించుకుంటే బ్రతుకుతాం, లేకపోతే ప్రపంచంతో పాటు నరకానికి వెళ్ళిపోతాం. చివరికి ఒక వచనాన్ని చూపెడతాను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మేము బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసను. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించుతనే, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటినే అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఎప్పుడంటే రక్షణ దినం? ఇప్పుడే. ఈ చర్చ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తానని గ్యారంటీ మీకుందా? నిన్న ఒక ఫోన్ వచ్చింది, పలానా వ్యక్తి చనిపోయాడు అని. ఎవరు ఆ వ్యక్తి? వయసులో ఉన్నాడు, బాగా బలంగా ఉన్నాడు, పుష్టిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, బాగా డబ్బు ఉన్నాడు. ఎందుకు చనిపోయాడంటే హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ వస్తే ఎంతసేపు సమయం వేస్తుంది? 1 సెకండ్లో మనిషిని తీసుకొని వెళ్ళిపోతుంది, అంతే. మా నాన్న బెడ్ మీద పడుకో అన్నాడు, వింతగా ప్రవర్తిస్తున్నాడు. వెంటనే డాక్టర్కి అర్థమైంది, సిస్టర్ అడ్రినలిన్ తీసుకురా అన్నాడు. అడ్రినలిన్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ అడ్రినలిన్ అనే ఆ షాట్ ఇస్తే, ఆ ఇంజెక్షన్ వేస్తే మనం ఏదైనా చేసేదానికి, ఆపరేషన్ చేసేదానికో లేకపోతే ట్రీట్మెంట్ ఇచ్చేదానికి కొంచెం సమయం ఇస్తుంది. అది వెంటనే చనిపోకుండా ఆపుతుంది కాసేపు ఆ ఇంజెక్షన్. చివరి దశలో ప్రయోగిస్తారు దాన్ని. అడ్రినలిన్ షాట్ అంటే చివరి దశలో, ఇక చనిపోతాడు అనేటప్పుడు వేస్తారు దాన్ని. కాసేపు సమయం పెరుగుతుంది, ఈలోపు మనం ఏదో ఒకటి చేయొచ్చు అనేటట్టుగా చివరి అస్త్రం అది ఒక వ్యక్తిని కాపాడడానికి. మా నాన్నను చూసి డాక్టరు సిస్టర్ అడ్రినలిన్ అన్నాడు. ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అడ్రినలిన్ తెచ్చేటప్పటికి మా నాన్న వెళ్ళిపోయాడు. ఏంటి కారణం అంటే స్ట్రోక్. అడ్రినలిన్ షాట్ వచ్చేంత వరకు కూడా టైం ఏదో స్ట్రోక్, హార్ట్ అటాక్ అన్నది. మీ గ్యారంటీ ఉందా ఇంటికి వెళ్తామని? వెళ్తే సంతోషం, వెళ్ళాలని కోరుకుంటున్నా, వెళ్తే సంతోషం, ఉండాలని కోరుకుంటున్నా, ఉంటే సంతోషం. కానీ ఎవరికి ఎంత సమయం దేవుడు నిర్ణయించాడో మనకు తెలియదు.
కాబట్టి రక్షణ దినం ఇదే, ఈరోజే, ఇప్పుడే, రేపు కాదు, వచ్చే క్రిస్మస్ కాదు, వచ్చే గుడ్ ఫ్రైడే కాదు, ఈరోజే రక్షణ దినం. వినబడిందా యేసుప్రభు సువార్త? మరి ఈరోజే రక్షణ పొందు, ఈరోజే మారు మనసు పొందు, ఈరోజే బాప్తీసం తీసుకో, ఇప్పుడే బాప్తీసం తీసుకో. లేదంటే పెద్ద కూతురు పెళ్లి చేయాలి, ఉంటావేంటే? ఇంకో అంతస్తు కట్టించాలి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అర్థం కాలే సువార్త నీకు, ఇంకా బాధ్యతలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, మొదటి వారికి విడాకులు ఇచ్చి రెండో వారిని తీసుకోవాలి. ఇవి పెడుతున్నావు అంటే నీకు సువార్త ఎక్కలేదని అర్థం. పౌలు అంటున్నాడు 20వ వచనంలో, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు. సువార్త అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు వేడుకుంటున్నాడు. ఒరే చస్తే నరకానికి పోతావు, చస్తే నరకానికి పోతావు, మారు మనసు ముందు, పాపాలు ఒప్పుకో, క్షమించమని అడుగు, బాప్తీసం తీసుకో, యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో కడగబడని దేవుడు వేడుకుంటున్నాడంట. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. సువార్త అంటే దేవుడే నా ద్వారా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాడు. మారు మనసు పొందండి, దేవునితో సమాధానపడండి. ఏం చేయాలి? దేవునితో సమాధానపడండి అని బ్రతిమలాడుతుంది సువార్త. అర్థమైతే అన్న ఇప్పుడే బాప్తిసం ఇవ్వు అని అడగాలి కదా, అడుగుతున్నామా? మన చర్చినే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా చర్చిల్లో సగం కంటే ఎక్కువ శాతం మంది బాప్తిసం తీసుకొని వాళ్ళే. ఎందుకని? ఎక్కల సువార్త. మిగిలిన సగం మంది అయినా నిజంగా బాప్తిసం తీసుకున్నారంటే ఏమో తీసుకున్నారు, పెళ్లి కోసమో, పుట్టినరోజు కోసమో, చచ్చిన రోజు కోసమో, పెట్టి కోసమో, కొన్ని రకాల కార్యక్రమాల కోసమో, మైనారిటీ సర్టిఫికేట్ కోసమో, చర్చిలో సభ్యత్వం కోసమో, ఏదో ఒక కారణం చేత బాప్తిసం తీసుకున్నారు. ఇది బాప్తిసమేనా? ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఎందుకంటే బబులోను సైన్యం బయలుదేరింది, బబులోను రాజు బయలుదేరాడు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగున్నట్లుగా సమయం గతిస్తూ ఉన్నది, రండి, విధి నిర్ణయం కాకమునిపే రండి, కూడి రండి, యెహోవా ఉగ్రత కుమ్మరించబడక ముందే రండి అని జపన ప్రకటించాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదే రక్షణ దినం, ఈరోజే మారు మనసు పొందు, ఈరోజే పాపాలు ఒప్పుకో, ఈరోజే నీ పాపాలు విడిచిపెట్టు, ఈరోజే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రా, ఈరోజే బాప్తిసం తీసుకో, ఈరోజే రక్షణ పొందు. ఇదే రక్షణ దినం, ఈరోజే జీవితాన్ని మార్చుకో, ఇప్పుడే జీవితాన్ని మార్చుకో అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మనతో ఏం చెప్తుందంటే, నీ పాపం ఇంత చండాలమైంది అని చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ ఏం చెప్తుందంటే, నీ పాపం ఇంత చండాలమైంది అని చెప్తుంది. యేసుప్రభు శిలువ ఏం చెప్తుందంటే, నీ పాపం ఇంత చండాలమైంది, ఇంత దారుణంగా చావాల్సిందే నువ్వు అని చెప్తుంది. రెండవదిగా ఒక అవకాశం ఉంది యేసుప్రభు శిలువలో, ఈ శిలువను అంగీకరిస్తే నేను నిన్ను రక్షిస్తా. ఈ శిలువను అంగీకరించకపోతే ఎలాంటి చావే నీకు నిర్ణయిస్తా. ఏం కావాలి? యేసుప్రభు శిలువను చూసినప్పుడు మన పాపము, మన సిగ్గులైనటువంటి ఆ రహస్య పాపాలన్నీ ఆయన శిలువ కనబడుతున్నాయి. నేను చేసిన పాపానికి ఆయన ప్రాణం పెట్టాడు. నంబర్ 2, ఆయన శిలువ నా కోసమే జరిగిందని అంగీకరించి నేను మారు మనసు పొంది నా పాపాలు విడిచిపెడితే ఆయన రక్తాలు కడిగి వేసుకుంటే ఆయన నన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నంబర్ 3, ఒకవేళ నన్ను అంగీకరించకపోతే ఆ శిలువలో అనుభవించిన శిక్ష యేసు ప్రభు రేపు నీవు నేను నరకంలో యుగయుగాలు అనుభవించాలి. ఏం కావాలి? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదే రక్షణ దినం, ఈరోజు కనుక మారు మనసు పొందితే, ఇప్పుడే కనుక రక్షణ పొందితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. యేసు ప్రభు సువార్త వినబడిందా? అంగీకరించి వెంటనే పోస్ట్పోన్ చేయకు, వాయిదా వేయకు. ఇది నిత్యత్వానికి సంబంధించిన వార్త, ఇది లోకానికి సంబంధించిన వార్త కాదు, నిత్యత్వానికి సంబంధించిన వార్త. పొరపాటును పోయామా రక్షణ లేకుండా నిత్య నాశానికి వెళ్తాం. యేసుప్రభు శిలువ మనకి మన పాపాన్ని గుర్తు చేస్తుంది, మన పాపం ఎలాంటి సిగ్గుకరమైన మనకు తెలియజేస్తూ ఉంది. నంబర్ 2, యేసుప్రభు శిలువలో ఒక అవకాశం ఉంది పాపకి. ప్రపంచంలో ఎవరికైనా సరే దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి యేసుప్రభు శిలువ దగ్గరికి ఎవరు వచ్చినా సరే రక్షణ మార్గం ఒకటి ఉంది, అవకాశం ఉంది. ఎవరైనా రాకపోతే యేసుప్రభు శిలువ దగ్గరికి, యేసుప్రభు ఎలా బలయ్యాడో మనం నిత్యనాశనం పొందాలి, అలా బలి కావాలి, యుగయుగాలు నరకంలో శిక్ష అనుభవించాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, సిగ్గుమాలిన జనులారా కూడి రండి. నేను యేసుప్రభు నమ్ముకున్నాను, నేను యేసుప్రభులో బాప్తిసం పొందాను, సారీ, మనం చేస్తున్న సిగ్గుమాలిన పనులు మనకు తెలుసు కదా. మనం చేస్తున్న సిగ్గుమాలిన పనులు మనకు తెలిస్తే
వాటి విషయమై సిగ్గుపడమే మారు మనసు అంటే. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం, సిగ్గునొందిన వారమై సాగిల పడదు రండి. ఏమంటున్నాడు ఇర్మియా? ఏమంటున్నాడు? సిగ్గునొందిన వారమై సాగిల పడుదు రండి. ఏంటి మారు మనసు అంటే? సిగ్గుపడ్డం. మనం చేసిన పాపాల విషయమే ప్రభువా సిగ్గుపడుతున్నాను ఆయన, నన్ను క్షమించు నాయన. ఆ సొంకరి మందిరానికి వెళ్ళి ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలక రొమ్ములు బాదుకుంటూ దేవా పాపినైనా నన్ను కరుణించని కేకలు వేశాడు కదా. ఎందుకని ఆయనకు ధైర్యం చాలలేదు ఆకాశం వైపు కన్నులెత్తడానికంటే? అయ్యా ఈ ముఖాన్ని ఎలా చూపించాలి? పాపం చేసిన వాళ్ళు కంట్లో కళ్ళు పెట్టి చూడలేరు, అవునా? భర్త బయటికి వెళ్ళి పాపం చేశాడు అనుకో, ఇంటికి భార్య దగ్గరికి వచ్చాడనుకో, భార్య కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేడు, చూస్తాడా? భార్య తప్పు చేసిందనుకో, భర్త ముఖంలో కంట్లో కళ్ళు పెట్టి చూడగలుగుతుందా? చూడలేదు. సుంకరి ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి ధైర్యం చాలక, ఎందుకు ధైర్యం చాలలే? దేవా పాపిని నన్ను కరుణించు. ఏంటి మారు మనసు అంటే? సిగ్గునొందిన వారమై సాగిల పడదు రండి. సిగ్గుపడి సాగిల పడండి. ప్రభువా సిగ్గుపడే విషయాన్ని చేశాను నా జీవితంలో, సిగ్గు మాలిన పని చేశాను నేను నా జీవితంలో, సిగ్గు లేకుండా పాపాలు చేశాను, ప్రభువా నన్ను క్షమించు అని సాగిలు పడ్డమే మారు మనసు. ఇర్మియా పిలుస్తున్నాడు, సిగ్గునొందిన వారమై సాగిలు పడదు రండి. మనము కనబడకుండా అవమానం మనల్ని మరుగు చేయనుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వారము. రండి సాగిలు పడదాం. మన బాల్యం నుండి పాపాలు చేస్తున్నాం. ఈ వాక్యం ఏం చెప్తున్నారు మనందరితో? దయచేసి సాగిలు పడదాం. ప్రభువా నన్ను క్షమించు, నేను నమ్ముకున్నా అని చెప్పుకుంటున్నా, బాప్తిసం తీసుకున్నా అని చెప్పుకుంటున్నా, క్రైస్తవునని చెప్పుకుంటున్నా, క్రైస్తవురాలని చెప్పుకుంటున్నా. కానీ మందిరం నుంచి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మరలా మందిరానికి వచ్చేంతవరకు సిగ్గులేని పనులే చేస్తున్నా, నీకు ముఖం చూపించలేని పనులు చేస్తున్నా. ప్రభువా సిగ్గుపడుతున్నా, నన్ను నేను అసహించుకుంటున్నా, నన్ను క్షమించు, నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో నన్ను కడిగి నన్ను పరిశుద్ధంగా చేయండి అని దేవుడిని మొరపెడదాం. దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపు అనేది నీ జీవితంలో ఉందో లేదో నాకు తెలియదు, రేపు అనేది నా జీవితంలో ఉందో లేదో నాకు తెలియదు. ఇదే అనుకూల సమయం. ఇప్పుడు బ్రతుకున్నాం కదా, ఇప్పుడు దేవుని మొరపెడదాం. ప్రభువా నన్ను క్షమించు, సిగ్గులేని పనులు చేశాను, మీరు వద్దన్న పనులు చేశాను, మీ ధర్మశాస్త్రంలో ఏదైతే వద్దన్నారో అవన్నీ చేశాను, నేను ఈ వారమంతా చేశాను, అసహ్యమైన పనులు చేశాను, రహస్యమైన పనులు చేశాను. ప్రభువా సిగ్గుపడుతున్నా, ప్రభువా పాపినైన నన్ను కరుణించు అని వేడుకుంటే, మనల్ని మనం తగ్గించుకుంటే, వినయం కలిగి ప్రవర్తిస్తే, వాక్యానికి విధేయత చూపెడితే, యేసు ప్రభు రక్తంలో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచని వేడుకుంటే ఆయన మనల్ని రక్షిస్తాడు. ఇదే అనుకూల సమయం, ఆ రోజు ఇదే, ఆ సమయం ఇదే. ఇక్కడి నుంచి వెళ్తామో లేదో తెలియదు, రేపు అనేది మన జీవితంలో ఉందో లేదో తెలియదు. ఇప్పుడే ఒప్పుకుందాం మన పాపాలు. మనం చేసిన పాపాలని మనకు తెలుసు కదా, నేను చేసే పాపాలు నాకు తెలుసు, నువ్వు చేసే పాపాలు నీకు తెలుసు. మన పాపాలు మనం ఒప్పుకుందాం, దేవుని సన్నిధిలో సిగ్గుపడదాం. ఇదే మారు మనసు అంటే. యేసుప్రభు సువార్త అంటే అర్థం ఏంటంటే దేవునితో సమాధాన పడండి అని దేవుడు బ్రతిమలాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. సువార్త ఏం చెప్తుందంటే మారు మనసు పొందు అని చెప్తుంది. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. తండ్రి, ఇంతవరకు జపన్య ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటకే మీ కృతజ్ఞతలు నాయన. ఆ రోజు యూదులు, ఆ రోజు యెరూషలేము ప్రజలు మీ ధర్మశాస్త్రంలో వేటినైతే మీరు వద్దని చెప్పారో వాటిని ఎలా నెరవేర్చారు. సిగ్గుమాలిన వారే మిమ్మల్ని రెచ్చగొట్టారు, మిమ్మల్ని కోపానికి రెచ్చగొట్టారు. నా తండ్రి, జపన్య ద్వారా మీరు ఒక ఆజ్ఞను జారీ చేశారు. ఒకవేళ మీరు మారు మనసు పొందితే నా ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పిస్తాను, కాపాడుతానని చెప్పారు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి కలువరి శిలువ ద్వారా నాకు ఒక అవకాశాన్ని, మారు మనసు పొందడానికి అవకాశాన్ని ఇచ్చినందుకై మీకు కృతజ్ఞతలు. నా తండ్రి, నేను సిగ్గుమాలిన పనులు చేశాను, రహస్యమైన పనులు చేశాను, అసహ్యమైన పనులు చేశాను. నా సిగ్గుమాలిన పాపాల నుంచి నన్ను విడిపించండి, పాపినైన నన్ను కరుణించండి, నా యేసు రక్తంలో నన్ను కడిగి పవిత్రీకరించండి. ప్రభువా నా పాపాలు ఒప్పుకుంటున్నా, సిగ్గులేని వాడిని అని మనం మోకరించి మన పాపాలని ఆయన పాదాల చెంత పెట్టి ప్రభువా నన్ను కడుగు అంటే కనుక మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేస్తాడు ఆయన. యేసుప్రభు శిలువ మనల్ని రక్షిస్తుంది. యేసుప్రభు శిలువే ఈ ప్రపంచానికి శరణ్యం. ఈ యేసుప్రభు శిలువ దగ్గరికి రాకుండా మన పాపాలు ఒప్పుకోకుండా చస్తే మనల్ని తప్పించడానికి ఇంకెవరూ లేరు. ఇది ఒక అవకాశం శిలువ. అందరూ ఒప్పుకుందాం, ప్రభువా నేను సిగ్గులేని పనులు చేశానని క్షమించు అని మోకరిద్దాం.